శత్రువు మిత్రుడవుతారు, లేకపోతే మిత్రుడు శత్రువు అవుతారు అనుకోవాలేమో. ఇప్పుడు ప్రస్తుతం ఒకప్పుడు ఇరాన్ బద్ధ శత్రువులు. ఇరాక్ అనేటువంటి దేశాన్ని నాశనం చేయడం కోసం అమెరికాతో చేతులు కలిపి నాటకం ఆడింది ఇరాన్. ఆ నాటకంలో భాగంగా ఇరాక్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి సద్దాం హుస్సేన్ అత్యంత ప్రమాదకరమైన ఆయుధం కనిపెట్టాడని, హైడ్రోజన్ బాంబు కంటే చాలా ప్రమాదకరమైందని, ఒక్క బాంబు వేస్తే అమెరికా మొత్తం బూడిదైపోతుందంటూ ప్రచారంలోకి తీసుకొచ్చింది వాళ్ళ అనుకూల మీడియా. దాన్నే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల రూపంలో ప్రభుత్వానికి ఇచ్చారు. దాంట్లో భాగంగా సద్దాం హుస్సేన్ అడిగితే నీకు సమాధానం చెప్పేది ఏంటి, నా దేశ సార్వభౌమాధికారం నా ఇష్టం అని చెప్పాడు. అదిగదిగో చూసారా అట్లా మాట్లాడాడంటే చాలా ప్రమాదకరమైన ఆయుధం ఉందంటూ ఇరాన్ వాళ్ళు చెప్పడం, దాన్ని అడ్డుపెట్టుకుని ఇరాన్ వెళ్ళి ఇరాక్ మీద యుద్ధం చేసేటట్టు, ఇరాన్కి అమెరికా సహకరించేటట్టు చేస్తూ కథ నడిపారు. తర్వాత ఇరాక్ నాశనం చేసి అందులో ఉన్న సద్దాం హుస్సేన్ని తీసుకెళ్లి ఉరి తీసేసింది అమెరికా. తీరా చూస్తే అక్కడ కనీసం సియంటాపాకాయ లాంటి పెద్ద బాంబు కూడా కనిపించలేదు, నార్మల్ ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. అట్లాంటి తర్వాతన అప్పటి నుంచి అమెరికా దాని మీద ఆధిపత్యం చెలాయిస్తూ అక్కడున్న ఆయిల్ అంతా మింగేస్తుంది. ఇరాన్కి ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టింది. ఇరాన్ వెళ్ళి అక్కడ ఆయిల్ మింగేయాలనుకుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇరాక్లో తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. కొన్ని తీవ్రవాద సంస్థల్ని అక్కడ పెట్టి అమెరికా వాళ్ళ మీద దాడులు చేస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ సహకారం తీసుకుని వాళ్ళని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఇరాన్ ఒక్కటైనే ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ గార్డ్ అన్నటువంటి పేరుతో ఉన్నటువంటి సంస్థ ఇప్పుడు ఆ యాక్టివిటీ సీరియస్గా చేస్తోంది.